హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాపాక్స్. ఈరోజు మ్యాచ్ వీడియో చూసుకుంటే కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ కి మ్యాచ్ నంబర్ 47 అనేది జరగనుంది. సో ఈ ప్రివ్యూ గురించి మనం ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ పిచ్ అనాలిసిస్ చూసుకుంటే మ్యాచ్ అనేది కోల్కతా హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్ లో ఈ మ్యాచ్ అనేది జరగనుంది ఢిల్లీ క్యాపిటల్స్ తో. సో పిచ్ అనాలిసిస్ చూసుకుంటే ఇక్కడ టోటల్ ఓవరాల్ గా 91 మ్యాచెస్ అనేవి జరిగాయి. అందులో 38 మ్యాచెస్ అనేవి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అనేది 38 మ్యాచెస్ అనేవి విన్ అయ్యింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 53 మ్యాచెస్ అనేవి విన్ అయింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 165 గా యావరేజ్ స్కోర్ అనేది నమోదైంది. హై స్కోర్ చూసుకుంటే 262 పర్ 2 వికెట్స్ కోల్పోయి లాస్ట్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అనేది హై స్కోర్ నమోదు చేసింది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 49 పర్ 10 వికెట్స్ కోల్పోయి ఆర్సీబీ లోయెస్ట్ స్కోర్ అనేది నమోదు చేసింది. ముందుగా హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ కి హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఓవరాల్ గా 37 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో 18 మ్యాచెస్ కేకేఆర్ గెలిచింది, 15 మ్యాచెస్ అనేవి ఢిల్లీ గెలిచింది, 2 మ్యాచెస్ అనేవి నో రిజల్ట్ గా మిగిలిపోయాయి. సో ఇందులో యావరేజ్ స్కోర్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ రీసెస్ 5 ఇన్నింగ్స్ చూసుకుంటే ఒక మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. కేకేఆర్ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది, లాస్ట్ 3 మ్యాచెస్ అనేవి ఓడిపోయింది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే కేకేఆర్ సెకండ్ పొజిషన్ లో ఉంది. 8 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 3 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 0.972 రన్ రేట్ తో 10 పాయింట్స్ తో సెకండ్ పొజిషన్ లో కేకేఆర్ అనేది ఉంది. ఢిల్లీ క్యాపిటల్ పాయింట్ టేబుల్ చూసుకుంటే 5th పొజిషన్ లో ఉంది. 10 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 5 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి -0.276 రన్ రేట్ తో 10 పాయింట్స్ తో 5th పొజిషన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అనేది ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే వైజాగ్ స్టేడియంలో కేకేఆర్ 272 పర్ 7 వికెట్స్ కోల్పోయి చేసింది. దాన్ని ఢిల్లీ క్యాపిటల్ 166 కే ఆల్అౌట్ అనేది అయిపోయింది. ఇందులో బ్యాటింగ్ చూసుకుంటే సునీల్ నారాయణ్ 85 రన్స్ అనేది చేశాడు, రఘువంశీ 54 రన్స్ అనేది చేశాడు, రసూల్ 41 రన్స్ అనేది చేయడం జరిగింది. నార్జో 3 వికెట్స్ అనేది తీశాడు, ఇషాంత్ శర్మ 2 వికెట్స్ అనేవి తీశాడు, మార్ష్ అనేది 1 వికెట్ అనేది తీశాడు. క్యాపిటల్స్ బ్యాటింగ్ చూసుకుంటే రిషబ్ పంత్ 55 రన్స్ అనేది చేశాడు, స్టబ్స్ 54 రన్స్ అనేది చేశాడు, డేవిడ్ వార్నర్ 18 రన్స్ అనేది చేశాడు, వైభవ్ అరోరా 3 వికెట్స్ అనేవి తీశాడు, వరుణ్ చక్రవర్తి 3. కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే ఫిలిప్ సాల్ట్, సునీల్ నారాయణ్, రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రూ రసూల్, బిక్కు సింగ్, రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా. ఇంపాక్ట్ ప్లేయర్ గా సుహాస్ శర్మని ఆర్ వైభవ్ అరోరాని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ ఆఫ్ కోల్కతా నైట్ రైడర్స్ గురించి మనం ఒకసారి కీ ప్లేయర్స్ అనేది చూసుకుంటే ఫిలిప్ సాల్ట్ 8 మ్యాచెస్ ఆడి 354 రన్స్ అనేది చేశాడు, అద్భుతమైన ఓపెనింగ్ అనేది అందిస్తున్నాడు. సో శ్రేయస్ అయ్యర్ 8 మ్యాచెస్ ఆడి 218 రన్స్ అనేది చేశాడు, లాస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన స్ట్రైక్ తో ఆడాడు. సునీల్ నారాయణ్ 8 మ్యాచెస్ ఆడి 357 రన్స్ అనేది చేశాడు, దాంతో పాటు 10 వికెట్స్ కూడా తీసుకున్నాడు. ఆండ్రూ రసూల్ 8 మ్యాచెస్ ఆడి 179 రన్స్ అనేది చేశాడు, అదే విధంగా 9 వికెట్స్ కూడా తీసుకున్నాడు. మరో బౌలర్ చూసుకుంటే హర్షిత్ రాణా 8 మ్యాచెస్ ఆడి 9 వికెట్స్ అనేది తీశాడు, కానీ లాస్ట్ మ్యాచ్ లో ఎక్కువ రన్స్ అనేది ఇచ్చుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే పృథ్వీ షా, జాక్, అభిషేక్ పోరల్, షయోబ్, రిషబ్ పంత్, స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, నార్జో, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్. రసిక్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకోవచ్చు, అద్భుతంగా ఆడుతున్నాడు. కీ ప్లేయర్స్ ఆఫ్ ఢిల్లీ గురించి మనం కీ ప్లేయర్స్ గురించి ఒకసారి చూసుకుంటే జాక్ లాస్ట్ ముంబై మ్యాచ్ లో 84 రన్స్ అనేది చేశాడు, 27 బాల్స్ లో మాత్రమే రన్స్ అనేది చేయడం జరిగింది. రిషబ్ పంత్ 10 మ్యాచెస్ ఆడి 371 రన్స్ అనేవి చేశాడు, అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ అనేది ఆడుతున్నాడు. స్టబ్స్ 10 మ్యాచెస్ ఆడి 273 రన్స్ అనేది చేశాడు, మిడిల్ ఆర్డర్ లో అద్భుతమైన కంబ్యాక్ అనేది ఇస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడుతున్నాడు. ఖలీల్ అహ్మద్ 10 మ్యాచెస్ ఆడి 12 వికెట్స్ అనేది తీశాడు, ముంబై మ్యాచ్ లో కూడా పవర్ ప్లే లో అద్భుతమైన వికెట్స్ అనేవి తీయడం జరుగుతుంది. చైనామ్యాన్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన స్పిన్ తో 12 వికెట్స్ అనేది తీశాడు, ఓన్లీ 7 మ్యాచ్ లోనే పర్పుల్ క్యాప్ లో ఉన్నాడు.
సో గైస్, ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ ప్లేయింగ్ 11, అదేవిధంగా కీ ప్లేయర్స్ గురించి, అదేవిధంగా పిచ్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. సో ఢిల్లీ ఈసారైనా రివెంజ్ తీసుకుంటుందా లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు